నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 10/10/2022 సోమవారం అక్టోబర్ 10. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. కంటిన్యూగా గ్యాప్ డౌన్ వచ్చింది. మధ్యలో ఒకసారి కొంచెం వచ్చిండు. మళ్ళీ ఆఖరికి 200 పాయింట్లు ప్లస్ మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. 200.18 57,991.11 సుమారుగా 58,000కి దగ్గరలో మైనస్లో క్లోజ్ అయింది. 0.34% మైనస్. 30 ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉంటాయో అందులో 11 ప్లస్ 19 మైనస్. ఇది బిఎస్సిలో. ఇక ఎన్ఎస్సిలో ఏం జరిగిందో చూద్దాం. ఎన్ఎస్సిలో ఏదైతే ఎన్ఎస్సి 73.65 పాయింట్లు మైనస్. నిఫ్టీ 50 ఉంటాయి. నిఫ్టీ 50లో 15 ప్లస్ 35 మైనస్. ఇక తర్వాత అన్ని సెక్టార్లు ఫాలే. ఓపెనింగ్ మాత్రం ప్రీ మార్కెట్లో నిఫ్టీ 220 పాయింట్లు పట్టడం జరిగింది. 220.30. మళ్ళీ మామూలుగా 73.65లో క్లోజ్ అవడం జరిగింది. అంటే ప్రీ మార్కెట్లో బాగా పట్టడం జరిగింది. గ్యాప్ డౌన్ తోటి బాగా ఓపెన్ అవ్వండు. మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి ఇప్పుడు 200లోనే అయింది. 700 నుంచి 200కి. అంటే మనం గమనించినట్టయితే ఇక్కడ లో వచ్చి 57,365. ఇప్పుడు 57,991. అంటే సుమారు 58,000. 57,365. 626 పాయింట్లు లో నుంచి రికవరీ అవటం జరిగింది. ఇక తర్వాత నిఫ్టీ 50లో 15. ఇక ఏ సెక్టార్ చూసినా ఫాలే. నిఫ్టీ నెక్స్ట్ 50 354 పాయింట్లు. ఇక ఇండియా విక్స్ వచ్చి మాత్రం పెరగటం జరిగింది. అంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో విక్స్ పెరుగుతుంది. ఆల్రెడీ విక్స్ పెరిగింది. ఇక తర్వాత మిగిలినవన్నీ పర్లేదు, అన్నీ డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి సెక్టోరల్కి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంకు 84.95. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. 3 షేర్లు ప్లస్ 9 మైనస్. ఇక నెక్స్ట్ ఐటీ సెక్టార్ మాత్రం ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ బాగా పడింది 484 పాయింట్స్. తర్వాత ఇక ఐటీ సెక్టార్ అంటే మిగిలినన్ని ఫార్మా కూడా మైనస్లోనే అయింది. ఐటీ సెక్టార్ వచ్చి 294 పాయింట్లు పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్లో 10 కంపెనీలు ఉంటే 10 టాప్లు అంటే పాజిటివ్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఏదైతే నిఫ్టీ ఐటీ ఉందో ఈ నిఫ్టీ ఐటీలో ఈ 10లో ఇవాళ టీసీఎస్ బోర్డు మీటింగ్ ఉంది. ఈ బోర్డు మీటింగు ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మన ఈ మార్కెట్లు మూవ్ అవటం జరిగింది. అయితే ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ మార్కెట్ అయిపోయిన తర్వాత రావటం జరుగుతుంది. అక్కడ మనము చూడొచ్చు. ఇప్పుడు ఐటీలో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవాళ అంటే లీడింగ్లో ఉంది పర్సిస్టెంట్ సిస్టము, టీసీఎస్, ఎల్ఎన్టీ ఇన్ఫో టెక్నాలజీ. అంటే ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్ కనుక బాగా పాజిటివ్లో కనుక ఓపెన్ అయ్యి అంటే బాగా కనుక సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక వచ్చి ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో ఈ ఏవైతే మన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు మార్కెట్ అవర్స్ అయిపోయినాక వస్తుంది కాబట్టి రేపు ఉదయము సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది సింపుల్గా మనము. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది అనమాట. ఇవి టాప్ గెయినర్స్ యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, హెచ్డిఎఫ్సి అవి. ఇక బిఎస్సిలో టాప్ గెయినర్స్ వచ్చి గార్డెన్ రీచ్ షిప్ యార్డ్, బ్రైట్కామ్ గ్రూపు, జయప్రకాష్ అసోసియేట్స్. ఇవి ఇక ఎందుకు పడిందో ఏం పడిందో చూద్దాం. ఇక్కడ మార్కెట్స్ వచ్చేటప్పటికి గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే మొన్న ఫ్రైడే నైటు మన యుఎస్ మార్కెట్లు 420.91 పాయింట్లు మైనస్ 3.80 హైయెస్ట్ అనమాట పర్సంటేజ్. అందుకని మన మార్కెట్లు ఈరోజు పొద్దున్నే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే హాంకాంగ్ అనుకోండి, నిక్కీ అనుకోండి, జపాన్, సింగపూర్, ఇది తైవాన్, కోస్పి ఇవన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా కొంచెం ఫ్లాట్గానే అనుకోవచ్చు. 0.26% మైనస్లోనే రన్నింగ్ అవుతున్నాయి. అందుకని మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లు రికవరీ అవ్వటం జరిగింది. అంటే ఉదయం ఏషియన్ మార్కెట్లను ఫాలో అవుతుంది, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు ఫాలో అవుతుంది. యూరోపియన్ మార్కెట్లు కొంచెం మామూలుగా ఉండేటప్పటికి డాక్స్ ఒకటి ప్లస్లో రన్నింగ్ అవటం ఒకటి, దాంతో మన మార్కెట్లు కూడా ప్లస్లోనే కొంచెం అంటే ప్లస్ కాదు మైనస్ తక్కువతోటి క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఇక న్యూస్ వచ్చేటప్పటికి ఇది ఇక మనం ఎందుకు జరిగింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లోజింగ్ బెల్
ఇది మనం చూసినట్టయితే అన్ని సెక్టార్లు వీకే ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం. తర్వాత ఇండియా రూపీ వచ్చి ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయిండు డాలర్కి రూపీకి. ఇక టాటా మోటార్స్కి వచ్చేటప్పటికి అది జాగ్వార్ సేల్స్ హోల్సేల్ ఇంక్లూడింగ్ జేఎల్ఆర్ వాజ్ అప్ 33% ఇయర్ ఆన్ ఇయర్. గ్లోబల్ పీవీ హోల్సేల్ 43%, 2.2 lakhs యూనిట్స్ ఇట్స్ జాగ్వార్ సేల్స్ వచ్చింది. అది అంతకుముందు 16 హోల్సేల్ వర్ 16,631 యూనిట్స్ అండ్ ల్యాండ్ రోవర్ హోల్సేల్ వర్ 73,268 యూనిట్స్ అనమాట. అంటే ఓకే, మార్కెట్ క్లోజ్ అయింది, నెగిటివ్లో క్లోజ్ అయింది అని చెప్తున్నారు. 200.18 పాయింట్లు. తర్వాత ఇవాళ బాగా ఫాల్ అయినాయి ఇవి టాటా మోటార్స్, టాటా కన్జ్యూమరు, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ వర్ అమాంగ్ టాప్ నిఫ్టీ లూజర్స్. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐషర్ మోటార్, మారుతి సుజుకి వర్ టాప్ గెయినర్స్. ఇవి సింపుల్గా మనము చూడవలసింది. ఇక తర్వాత మీకు న్యూస్లోకి వచ్చేటప్పటికి న్యూస్ ఏముందో చూద్దాం. ఈ న్యూసు జాష్ ఇంజనీరింగ్కి 43 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఉంది, వాళ్ళు బోనస్ 1కి 3 ఇస్తున్నారు, స్ప్లిట్టింగ్ కూడా చేస్తున్నారు. ఈజీ ట్రిప్ ప్లానర్స్. తర్వాత ఆర్కే ఫోర్జ్కి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం జరిగింది, $15.9 మిలియన్ నార్త్ అమెరికాకు. తర్వాత రిలయన్స్ వచ్చి వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయడం కోసం 1.5 బిలియన్ నుంచి 2.5 బిలియన్ జియో కోసం వాళ్ళు ఓవర్సీస్ లోన్స్ ట్రై చేస్తున్నారు. రిలయన్స్ టాక్స్ నడుస్తున్నాయి. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉంది, అది పార్ట్నర్షిప్ ఓకాస్ గ్రూప్ అని హారిజన్ ఆస్ట్రేలియా అనమాట. అది దాంతో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసే ప్లాన్లో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, హారిజన్ HORIZON హారిజన్. అది ఆస్ట్రేలియా కంపెనీ, అది స్టెర్లైట్ టెక్నాలజీస్కి ఒక న్యూస్ అది. తర్వాత డీప్ ఇండస్ట్రీస్ ఉంది, దానికి 71.6 కోట్లు ఆర్డర్స్ రావటం జరిగింది. డీప్ ఇండస్ట్రీస్, DEEP. తర్వాత గ్లోబల్ స్పేస్ టెక్నాలజీస్ ఉంది, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి అక్టోబర్ 12వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ల్యాన్సర్ కంటైనర్స్ లైన్స్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. బోర్డు మీటింగు అక్టోబర్ 28వ తారీఖు మీటింగ్ ఉంది. తర్వాత HLE గ్లాస్ కోట్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. ₹10 ₹2గా బోర్డు మీటింగ్ వచ్చి అక్టోబర్ 19వ తారీఖు. తర్వాత UH జవేరీ ఉంది లిమిటెడ్, UH జవేరీ లిమిటెడ్, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. 3కు 2 షేర్లు, రికార్డ్ డేట్ వచ్చి అక్టోబర్ 19వ తారీఖు. తర్వాత రూపీ వచ్చి రికార్డులోకి వెళ్ళిపోవటం జరిగింది, ₹82.67. అంటే అంత అనమాట డాలర్కు రూపీ కన్వర్షన్కి. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు కూడా బాగా పడిపోవటం జరిగింది, $532.66 బిలియన్. అంటే సెప్టెంబర్ 30కి డేటా, అంటే జూలై 2020 తర్వాత ఇది లోయెస్ట్ డేటా అనమాట. FIIలు మన శుక్రవారం అమ్మటం జరిగింది 2250.77 కోట్లు. మన DIలు బై చేయడం జరిగింది 545.25 కోట్లు. మన FIIలు అమ్ముతున్నారు, DIలు బై చేస్తున్నారు. మనం అది గమనించాలి. మార్కెట్ మాత్రం ఇవాళ TCS రిజల్ట్స్ని బట్టి, ఇప్పటి నుంచి రిజల్ట్ సీజన్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కంపెనీ వాల్యూ కనుకుంటే అవి పెరుగుతాయి. అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి, రిజల్ట్స్ మంచిగా వస్తాయి. అంతకుముందు ఫస్ట్ క్వార్టర్ ఏం కట్టినాయో బాగా కట్టినాయి చూసుకుని సెకండ్ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ వస్తూ ఉన్న టైంలో ఆ స్క్రిప్ట్స్ మాత్రం తీసుకుపోవటం జరుగుతుంది. ఈ సెన్సెక్స్ పడవచ్చు పెరగచ్చు, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ మీద ఫాలో అవుతారు. ఇప్పుడు ఎవరైతే వాల్యూ ఉన్నాయి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి, రెండోది రిజల్ట్స్ బాగా ఉంటాయని గెస్ చేసినాయి, అవన్నీ కూడా మీరు చూసుకొని గ్రాఫ్ చూసుకొని అవి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.